దేవుని వాక్యమును శ్రద్ధతో భక్తితో వినాలని ఆశపడుతున్నటువంటి ప్రపంచ దేశాల క్రైస్తవులకు, మాతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి కృపామయ టీవీ వీక్షకులందరికీ కూడా క్రీస్తువారి పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. దేవుని కంట్లో పడితే అంటే అర్థం ఏంటంటే ఆయన దృష్టికి నువ్వు మంచివాడివి అని అనిపిస్తే, లేదంటే ఆయన మెప్పు పొందే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్న వాడవైతే, ప్రవర్తిస్తున్న దానివే అయితే దాన్ని కంట్లో పడ్డమంటారు. ఇంకొకటి కూడా ఉంటుంది, నెగిటివ్గా ఇంకో మీనింగ్ కూడా ఉంటుంది. ఒరే నువ్వు ఎవడు కంట్లో అన్నవాడు, ఆ పలానా వాడు కంట్లో పడ్డావా వాడిని తాడ తీస్తాడు అని అంటారు. అంటే ఇందులో నెగిటివ్ యాంగిల్ కూడా ఉందని అర్థం. అయితే మనం పాజిటివ్ యాంగిల్ గురించి మాట్లాడుకుందాం. దేవుని కంట్లో పడితే, ఆయనకు నువ్వు ఇష్టమైన వాడివైతే, ఆయనకు హృదయానుసారుడవైతే, ఆయన మనసును గెలుచుకున్న వాడివైతే, ఆయన మనసును అర్థం చేసుకున్న వాడవైతే నీ బ్రతికి ఎలా ఉంటుంది చూద్దామండి. ఒకసారి మీకు చెప్తా, ఊరికి అనుకుందాం. నీ కుటుంబంలో వారు నిన్ను అసహించుకుంటున్నారు, నీ బంధువులు నిన్ను అసహించుకుంటున్నారు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను అసహించుకుంటున్నారు, ఈ లోకమంతా నిన్ను వద్దనుకుంటున్నది. అయినా సరే ఒక ఆయన నిన్ను కావాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నిన్ను రక్షించాలనుకుంటున్నాడు, నీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనుకుంటున్నాడు, నీతో ప్రయాణించాలనుకుంటున్నాడు. ఆయన పేరే దేవుడు. అంటే నీ కుటుంబంలో వారందరూ కూడా, ప్రతి ఒక్కరు వద్దనుకున్నా, తిరస్కరించినా, తృణీకరించినా, కాదనుకున్నా, పక్కన పెట్టేసినా, వద్దనుకున్నా సరే, నిన్ను చీదరించుకున్నా సరే, నిన్ను పట్టించుకునేవాడు ఎవడైనా ఉంటాడా? ఎస్, దేవుడు. యెషయి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు చాలా మంది కుమారులు ఉన్నారు. ఈ కుమారులందరిలో ఒక వ్యక్తి ఉన్నాడు, చివరివాడు, చిన్నవాడు, తెలివైన వాడు, ధైర్యవంతుడు. అతని పేరే దావీదు. ఈ దావీదుకు తండ్రి అయిన యెషయి అప్పచెప్పిన పనేంటో తెలుసా? గొర్రెల మందను కాయి నాన్న, ఎండలో తిరుగు, ఆ చెట్ల నీడ నుండు, పశువుల మందను కాసే బాధ్యత. గొర్రెల కాపరి దావీదు. అన్నదమ్ములు అసహించుకున్నారు, తండ్రి పట్టించుకోలేదు. కానీ దేవుడు ఆ వ్యక్తిని, అందరి చేత కాదనబడిన వ్యక్తిని, అందరి చేత అసహించుకోబడిన వ్యక్తిని, అందరి చేత తృణీకరించబడినటువంటి వ్యక్తిని దేవుడు రాజుగా చేసిన సంగతిని మర్చిపోతే ఎలా? 4వ కీర్తన 1వ వచనంలో దావీదు ఒక అద్భుతమైన మాట అంటాడండి. చూడండి, ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడువు నీవే. ఈ ఇరుకేంటో తెలుసా? కష్టము, ఇబ్బంది, ఒత్తిడి, సంక్షోభం, ఏదో ఒక సమస్య, అదే ఇరుకు. ఇక్కడ ఆ విశాలత ఏంటి? ఆనందము, సంతృప్తికరమైన జీవితము, సమాధానకరమైన జీవితము, ఒక స్వేచ్ఛ, ఒక మార్గము, ఒక ఊరట, ఒక సమస్యకు పరిష్కారము రావడము, ఒక ఇబ్బంది నుంచి తప్పించుకోవడము, శ్రమల నుంచి బయటపడడము, ఇది విశాలత. ఇరుకులో నాకు విశాలత కలుగ చేసిన వాడు నువ్వే. అంటే ఏంటి తెలుసా? దేవా, నువ్వు నన్ను ఇరుకులో నుంచి విశాలతలోకి తీసుకొని వచ్చావు. అంటే నువ్వు నన్ను ఈ సమస్యల నుంచి విడిపించావు. నేను అడగక ముందే నాకేం కావాలో నువ్వు ఇచ్చేసావు అని దావీదు ఒక గొప్ప మాట రాశాడు. దావీదును అందరూ రిజెక్ట్ చేస్తే దేవుడు యాక్సెప్ట్ చేశాడు. యెఫ్తా అని ఒక వ్యక్తి ఉంటాడు, అందరూ రిజెక్ట్ చేస్తారు. తన సొంత వారే, తన కుటుంబీకులే, తన గోత్రము వారే, తన సమూహము వారే, తన సంఘము వారే, తన రాజ్యంలో ఉన్నవారే, తన రక్తము పంచుకుని పుట్టిన వారే, తన బంధువులే రిజెక్ట్ చేశారు. కానీ ఆ యెఫ్తాని దేవుడు యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి ప్రపంచమంతా నేను రిజెక్ట్ చేస్తున్నా, దేవుడు యాక్సెప్ట్ చేస్తుంటే నువ్వు ధన్యుడవు. కానీ ప్రపంచమంతా యేసుక్రీస్తుని యాక్సెప్ట్ చేస్తుంటే నువ్వు రిజెక్ట్ చేస్తున్నావే, నువ్వు అన్యుడవు. ఆశీర్వాదం ఇంటి దగ్గరకు వస్తే తలిపేసి చీపో అని కాలుతో తన్నేసుకుంటున్నారు ఈ రోజున విగ్రహారాధకులందరి పరిస్థితి ఇదే. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాలలో ఇలా ఉన్నదండి. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాజ్యుడు, అతను వేసే కుమారుడు. గిలాదు యెఫ్తాను కన్నెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో మాట్లాడుతున్నారు. చూడండి, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు కనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము భాగము లేదు అని అన్నారు. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనంలో గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండము, బీ అవర్ ఆర్మీ కమాండర్ అండ్ లీడర్స్ అని యెఫ్తాని అడుక్కుంటున్నారు. అప్పుడు మనము అమోనీయులతో యుద్ధము చేయదము అని యెఫ్తాతో చెప్పారు. యుద్ధము చేస్తే మనం గెలుస్తామని కూడా చెప్పారు. కాబట్టి దేవుని కంట్లో పడిన దావీదు
దేవుని చేత యాక్సెప్ట్ చేయబడ్డాడు. అందరితో రిజెక్ట్ చేయబడినటువంటి, తిరస్కరించబడినటువంటి దావీదును దేవుడు యాక్సెప్ట్ చేశాడు. అందరి చేత అనిపించుకోబడినటువంటి, రిజెక్ట్ చేయబడినటువంటి యెఫ్తాను దేవుడు యాక్సెప్ట్ చేశాడు. చివరికి వాళ్ళందరూ వచ్చి మళ్ళీ కాదనుకున్న, వద్దనుకున్న, తిరస్కరించిన, తృణీకరించిన అదే యెఫ్తా దగ్గరికి వచ్చి మళ్ళీ నువ్వు మమ్మల్ని నడిపించాలి, మా ఆర్మీకి నువ్వు కమాండర్గా ఉండాలి, మాకు నువ్వే న్యాయాధిపతివి, మాకు నువ్వే రక్షకుడివి, నువ్వే మార్గదర్శివి, మా నాయకుడు నువ్వే, నువ్వు ముందు నడిపించాలి. నువ్వు కానీ మాతో జాయిన్ అయిపోయి నువ్వు కానీ యుద్ధం చేస్తే, నీ వెనక మేము వస్తే గెలిచేస్తాం అంతే, అమ్మోనీయులను అంతము చేస్తామని చెప్పని వాళ్ళే యెఫ్తాని బ్రతిమలాడుకున్నారు. నీ ప్రవర్తన మంచిదైతే, నీ నీతి మంచిదైతే, నీ ఆలోచన మంచిదైతే, నీ విశ్వాసం గొప్పదైతే, నీ భక్తి అద్భుతమైనదైతే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయటమే కాదు, ఉన్నతమైన స్థానాలకి తీసుకువెళ్ళిపోతాడు. పెంట కుప్పల మీద నుండి లేవనెత్తేది ఆయనే అంటే ఇదే కదా. నీ దారిద్ర్యాన్ని తీసివేసి నీకు మంచిది కావాలనుకున్నంతది ఇచ్చేది ఆయనే కదా. నాకు జ్ఞానం ఇవ్వు దేవా, న్యాయము తీర్చడానికి సరిపోతుందని సొలొమోను అడిగినప్పుడు ఎంత మంచి కోరిక కోరుకున్నావు నాన్న. ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు కోరుకోలేదు, నువ్వు అడిగిన ఆ ఆలోచన చెప్పే విషయమై జ్ఞానముతో పాటు నీకు నువ్వు లెక్క పెట్టుకోలేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఐశ్వర్యముతో తులతూగిన వ్యక్తిగా సొలొమోను అప్పట్లో చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఇప్పటికీ కూడా సొలొమోనుకి అంత జ్ఞానం ఎలా వచ్చింది అని మనుషులు జుట్టు బీకుంటారు. ఆశీర్వాదము వలన వచ్చిన జ్ఞానం అది. ఫలానా ఫ్రూట్స్ తింటేనో, ఫలానా డైట్ చార్ట్ ఫాలో అయితేనో వచ్చేటువంటి ఆశీర్వాదము కాదు నాన్న. అది దేవుని ఆధీనము నుండి, దేవుని సన్నిధి నుండి ఒక ఆశీర్వాదముగా వచ్చినటువంటి జ్ఞానము సొలొమోను సొంతమైంది. సో గాడ్ ఈస్ ఎవర్ రెడీ టు బ్లెస్ యూ విత్ హిస్ విజ్డమ్, విత్ హిస్ రిచెస్, విత్ హిస్ స్పిరిచువల్ పవర్, విత్ హిస్ ఎటర్నల్ ఐడియాస్. గాడ్ ఈస్ ఆల్వేస్ రెడీ టు బ్లెస్ యూ. మనమే కాదనుకుని, వద్దనుకుని వెళ్ళిపోతున్నాం. లోకాన్ని అనుసరించేవారు యేసుక్రీస్తుని అనుసరించలేరు అని నేను ఖరాఖండిగా చెప్పగలను. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీవు మమ్మను యాక్సెప్ట్ చేస్తే చాలు దేవా. ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మమ్మల్ని రిజెక్ట్ చేసినా కూడా నీవు ఒక్కడు యాక్సెప్ట్ చేసిన ఎడల మేము నీ సన్నిధానంలో నివసించి, నిన్ను ఆరాధించి, నిన్ను గొప్ప చేసి, నీకు మరింత మహిమ ప్రభావం తీసుకొచ్చే వరంగా ఉండాలని ఆశపడుతున్నాం. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.